మీకు చెప్పిన డైలీ ఒక 4 to 5 minutes వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేశాను అని చెప్పి. సో ఇక ఇప్పటి నుంచి రెగ్యులర్గా అట్లా అప్లోడ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. యూట్యూబ్లో సక్సెస్ అయ్యి ఇంట్లోనే డైలీ బ్లాగింగ్ చేస్తే అది డిఫరెంట్. అన్నా నేను యూట్యూబ్లో సక్సెస్ అవుతా అని అనుకుంటున్నా. అంటే ఇట్లా డైలీ వీడియోస్ చేస్తే మ్యాక్సిమం ఇక సక్సెస్ అయ్యేంత వరకు వీడియోస్ చేస్తూనే ఉంటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా డేస్ అవుతాం మళ్ళీ బ్లాగ్ అయితే ఇస్తున్నా. అంటే ఆల్మోస్ట్ ఒక 1 week అయింది. 1 month తర్వాత ఒక వీడియో వేసి మళ్ళీ 1 week తర్వాత ఇంకో వీడియో అయితే వేస్తున్నా. సో మీకు చెప్పిన డైలీ ఒక 4 to 5 minutes వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేశాను అని చెప్పి. సో ఇక ఇప్పటి నుంచి రెగ్యులర్గా అట్లా అప్లోడ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే దీనికి నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే డైలీ బ్లాగ్ చేయాలంటే ఇంట్లో ఉండాలా, ఇంట్లో ఉండి చేయాలా. ఇప్పుడే మనం యూట్యూబ్లో సక్సెస్ కాలేదు కాబట్టి అలా డైలీ ఇంట్లోనే బ్లాగ్ చేసేది సెట్ కాదు. కానీ ఏదైనా ఒకటి చేసి డైలీ అయితే బ్లాగ్ అయితే చేయాలా. ఏమి ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు డైలీ ఇంట్లోనే బ్లాగ్ అయితే వేయలేము. ఒకవేళ యూట్యూబ్లో సక్సెస్ అయ్యి ఇంట్లోనే డైలీ బ్లాగింగ్ చేస్తే అది డిఫరెంట్, అట్లా చేయొచ్చు. కానీ ఇప్పుడు నేను ఏం చేయకుండా ఇంకా యూట్యూబ్లో సక్సెస్ కాలేదు కదా, జాబ్ చేయకుండా డైలీ ఇట్లా బ్లాగ్ చేసేది సెట్ కాదు. సో అందుకోసమే ఏదైనా ఒకటి ఆలోచించాలా. కానీ డైలీ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయాలా. అదే చూస్తున్నా. ఇప్పటి నుంచి డైలీ ఒక వీడియో అయితే పెడదామని అనుకుంటున్నా. అండ్ ఎట్లా అంటే ఇవాళ తీసిన వీడియో ఎల్లుండి వస్తుంది, రేపు రాదు, ఎల్లుండి వస్తుంది. సో అట్లా పెట్టింది అనుకో, నాకు కూడా కొంచెం అప్లోడింగ్ ఈజీ అవుతుంటుంది, ఎడిట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంటుంది. లేకపోతే ఇవాళ చేసిన వీడియో ఇవాళ నైట్ వరకు ఎడిట్ చేసేసి మళ్ళీ రేపు పొద్దున వరకు అప్లోడ్ చేయాలని కొంచెం కష్టమవుతుంది. అదే ఎల్లుండి అప్లోడ్ అనుకో, ఇలా నైట్ మనం ఎడిట్ చేసి పెట్టుకొని రేపు అప్లోడ్ చేయొచ్చు. అట్లా కొంచెం ఈజీ అయితే ఉంటుంది. సో అదే అనుకుంటున్నా. ఇప్పుడు నుంచి డైలీ బ్లాగ్ అయితే చేయాలా ఒక అయితే ఆలోచించి పెట్టినా. అది ఇవాళ కాదు, రేపు అయితే మీకు చెప్తా. రేపటి వీడియోలో అయితే చెప్తా. డైలీ అదే వీడియోస్ ఉంటాయి. నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యేంతవరకు డైలీ ఒకటే థంబ్నెయిల్ ఉంటుంది అండ్ ఒకటే టైటిల్ అయితే ఉంటుంది. ఇక డైలీ బ్లాగ్ అయితే వస్తుంది. ఇప్పటి నుంచి పెద్దగా ఏం లేవు, జస్ట్ 4 to 5 minutes వీడియో అంతే. కానీ డైలీ అయితే మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి అయితే ట్రై అయితే చేయాల్సిందే అంతే. ఇక ఇయర్ కూడా నేను యూట్యూబ్లో సక్సెస్ కాకపోతే నేను యూట్యూబ్లో వదిలేస్తాను. అందుకోసం నేను చాలా కష్టపడుతున్నా. కానీ ఏదో ఒకటి చేసి యూట్యూబ్లో అయితే సక్సెస్ అయితే అవుతా. క్రింజ్ వీడియోస్ అయితే నాకు సెట్ కావు. అందుకే నేను బ్లాగింగే చేయాలనుకుంటున్నా, ఇట్లా మోటో బ్లాగ్స్ చేయాలనుకుంటున్నా. కాబట్టి సో ఇప్పుడన్నా నేను యూట్యూబ్లో సక్సెస్ అవుతా అని అనుకుంటున్నా. అంటే ఇట్లా డైలీ వీడియోస్ చేస్తే మ్యాక్సిమం ఇక సక్సెస్ అయ్యేంత వరకు వీడియోస్ చేస్తూనే ఉంటా. అయితే కానీ కొంచెం తొందరగా సక్సెస్ వచ్చింది అనుకో మంచిగా ఉంటుంది కదా నాకు కూడా. సో అంతే, ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ చేసేది, యూట్యూబ్లో కంటెంట్ క్రియేషన్ చేసేది ఎందుకు సక్సెస్ గురించే కదా. సో అది రాకుండా ఒట్టిగా మనం వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే పోయినాం అనుకో, ఇంత వాల్యూ అయితే ఉండదు. అదే మనకి కొంచెం ఇలా సక్సెస్ వచ్చింది అనుకో, ఇక మనకు కూడా మోటివేషన్ వస్తుంది మంచి మంచి వీడియోస్ చేయాలని చెప్పి. అంతే, అందుకోసమే సక్సెస్ కావాలనుకుంటున్నా. మోటివేషన్ అవుతుంది. మనకి వీడియోస్ చేయాలనిపించదు ఒకవేళ సక్సెస్ రాకపోతే, అంటే ఎవరు చూడకపోతే. అదే ఇప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా ఎక్కువ వద్దు, ప్రతి ఒక్క వీడియోకి 1000 views వచ్చినా అనుకో నాకు చాలు. అదే నాకు మోటివేషన్. నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, 1000 videos వస్తాయి. సో అందుకోసమే ఇక ఇట్లా డైలీ వీడియోస్ అయితే చేద్దామనుకుంటున్నా. అండ్ కన్సిస్టెన్సీ వర్క్ అయితే చేస్తుంది అనుకుంటున్నా ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడంలో. అంటే అప్పట్లో ఇట్లా కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తే కంపల్సరీ యూట్యూబ్లో అయితే సక్సెస్ అయిపోతుండే. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎట్లుందో, మనకి ప్రజెంట్ జనరేషన్ యూట్యూబ్ నుంచి మీ అందరికీ తెలిసిందే కదా. సో అట్లా కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తే సక్సెస్ అవుతామో లేదో నాకైతే అర్థమైతే లేదు. హోప్ నేనైతే కావాలని అనుకుంటున్నా. చూద్దాం. ఎవ్రీ వీడియోకి 1000 views వచ్చినా కూడా నాకైతే చాలు. ఇంకా ఎక్కువ వస్తే ఇంకా బెటరే, కానీ 1000 views వస్తే చాలు అనుకుంటున్నా ఇప్పటికైతే. అంతే, మ్యాక్సిమం ఇక నేను సక్సెస్ అయ్యేంత వరకు వీడియోస్ అయితే చేస్తూనే ఉంటా. అండ్ పెద్ద వీడియోస్ ఏం కాదు, ఎప్పుడు నేను చెప్పిందే 4 to 5 minutes వీడియో అంతే. మ్యాక్సిమం 7 minutes, ఇక అంతకన్నా పెద్దగా నేను పెట్టా. ఎందుకంటే ఇది మొత్తం షార్ట్ జనరేషన్. ఈ టైంలో లాంగ్ వీడియోస్ అసలు ఎవరు చూస్తలేరు. ఎట్లా అంటే ఏదో వాళ్ళు టాప్ క్రియేటర్స్ అయితేనే చూస్తున్నారు. సో అందు గురించి అని చెప్పి ఇట్లా లాంగ్ వీడియోస్ అయితే నేను పెట్టి టైం వేస్ట్ చేసుకోవాలని అనుకుంటలేను. ఎట్లా అంటే యాజ్ యూజువల్ 4 to 5 minutes, ఇక అంతకన్నా అంటే లాస్ట్ 7 minutes వీడియో అంతే. అది డైలీ అకౌంట్స్ అప్లోడ్ చేయడానికి నేనైతే ట్రై అయితే చేస్తాను.
ట్రై కాదు, మ్యాక్సిమం అప్లోడ్ చేయాల్సిందే ఇప్పటి నుంచి కంటిన్యూగా. ఎట్లా అంటే ఇంకొక 1 మంత్ ఉంది కొత్త ఇయర్ స్టార్ట్ చేయడానికి. సో ఈ 1 మంత్ నుంచే ట్రై చేసి చెప్పలేము న్యూ ఇయర్ వరకు అన్నా నేను సక్సెస్ అయిపోయింది అనుకో, న్యూ ఇయర్ నా ఫ్రెష్గా స్టార్ట్ చేస్తా. అంటే సక్సెస్ అని ఏం కాదు, కొంచెం మంచి బెటర్ వ్యూస్ వస్తే ఓకే, నాకు ఇంకా యూట్యూబ్లో హోప్ ఉందని చెప్పి ఇయర్ మొత్తం నేను యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. సో ఫైనల్గా అదే చెప్పాలనుకున్నా. ఈరోజుకి వీడియో అయితే ఏంటి, అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.